హలో, నమస్తే అండి. మామిడికాయల సీజన్ కదండి. పక్కా కొలతలతో నేను మామిడికాయ పిక్కలు చేసి చూపెట్టబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. 1 year వరకు మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ పిక్కలు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను 3 మ్యాంగోస్ అంటే కేజీ తీసుకున్నానండి. అది నేను 1 hour వాటర్లోని ఉంచాను. ఇలా వాటర్లో ఉంచి వాష్ చేసుకుంటే అందులో ఉన్న జిగురంతా పోతుందండి. ఇప్పుడు బాగా క్లాత్ తోటి శుభ్రంగా తుడుచుకోవాలి వాటర్ లేకుండా. ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి కొలుస్తున్నానండి. మొత్తం 6 గ్లాసెస్ వచ్చాయండి. మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఆవు పిండి పొడి అండి, వన్ గ్లాస్ తీసుకున్నాను. కారం పొడి 1 గ్లాస్ తీసుకున్నాను. సాల్ట్ 1/2 గ్లాస్ తీసుకున్నాను. తర్వాత చాలకపోతే కలుపుకోవచ్చండి సాల్ట్. మెంతి పొడి 2 స్పూన్స్ తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలండి, తొక్క తీసి ఒక గిన్నెడు వేసుకున్నాను. ఇవన్నీ బాగా చేతితోటి కలుపుకోవాలండి. ముక్కలకి పట్టినట్టుగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. నేను వేరుశనగ పలుకులు ఆయిల్ వేసానండి. 1 లీటర్ ఆయిల్ నేను వేసుకున్నాను. ఇది కూడా బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇది మూత పెట్టి 1 డే ఉంచుదామండి. చూసారు కదా ఎంత బాగా కనబడుతుంది. ఇది పక్కా కొలతలండి. నెక్స్ట్ డే చూడండి ఈ విధంగా ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు ఇది బాగా కలిపి మనం గ్లాస్ జార్లోని తీసి ఉంచుకోవాలండి. ఇది 1 ఇయర్ వరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాతో పాటు ఉండి ఈ వీడియో చూసినందుకు.